హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను ముందుకు వస్తున్నాను. కొంతమందిని ఎలా అంటే వాళ్ళ తప్పులను మనము ఎత్తి చూపనంత వరకు కూడా వాళ్ళ దృష్టిలో మనం చాలా మంచి వాళ్ళం. ఎప్పుడైతే వాళ్ళ తప్పులను ఎత్తి చూపి మార్చుకోండి, మీ పందా మార్చుకోండి అని చెప్తామో అప్పుడు వాళ్ళ దృష్టిలో మనంత శత్రువులు ఇంకెవరు ఉన్నారండి. ఎలా అంటే వాళ్ళ దృష్టిలో ఇంకా మనల్ని చివరికి ఎంత శత్రువులుగా చూస్తారంటే ఒకవేళ ఒక బంధాలు ఉన్నా కూడా తెంచుకోవడానికి కూడా రెడీ అవుతారండి. నిజంగా ఇది నమ్మలేని నిజం కాదు, నమ్మాల్సిన నిజమే. మార్చుకోండి అని చెప్పినంత మాత్రాన ఆ బంధాలనే తెంచుకొని ఎంత తేలిక తెంచేస్తారంటే ఆ బంధాలను అంత తేలిక తెంచేసి మన శత్రువులాగా చూస్తుంటారండి. ఇది సమాజంలో అడుగడుగున జరుగుతున్నదే. కాబట్టి వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళనివ్వండి, వాళ్ళకు నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు. మరి మనం ఎందుకు వాళ్ళను చెప్పి మార్చాలని మనం ఎందుకు అనుకోవాలి? వాళ్ళకే తెలిసి వస్తుంది. వాళ్ళు వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే తామేం కోల్పోయాము అనేది అప్పుడు తెలుసుకుంటారు. తెలుసుకున్న లాభం ఉండదు ఆ తర్వాత. ఎందుకంటే జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోతుంది జీవితంలో అన్నట్టు. మళ్ళీ తిరిగి రాదు ఆ నష్టం, మనం భర్తీ చేయలేము. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ పంతులమ్మ రమాదేవి అండ్ బాయ్. నాకు ఈ ఛానల్ను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా పెట్టాను నేను ఛానల్ను, రమాదేవి వాక్స్ అనేది. పంతులమ్మ ముచ్చట్లు అనేది ఉంది, కానీ ఈ ఛానల్ దయచేసి ఇది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.